తమ్మ ఏం చేస్తున్నావు? మేము సంక్రాంతికి ఇట్లా ముగ్గులు వేసుకుంటాం. అవునా? ఏ గిట్ల ఎత్తారు? ఎవరైనా డిజైన్లు ఎత్తారు, మంచి మంచి డిజైన్లు ఎత్తారు. కానీ వచ్చినాయి వేస్తా. వచ్చినాయి ఎత్తావా? అయినా మంచిగా ఉన్నాయి. ఇది మీ అమ్మ నేర్పించింది ముగ్గు ఇది? ఇక కలర్లు అన్నీ మంచిగా నింపినాం అన్నట్టు. ఇట్లా అదొక కలరు. చూడు, ఎవరి టాలెంట్ వాళ్ళదే. అందరం మనమేమో డిజైన్లు ఎత్తాం. అత్తమ్మ ఇంత గీతల ముగ్గేసి వీటిలలో కలర్లు నింపింది. ఇప్పుడు టాలెంట్ ఎట్లా చూపించింది చూడు. గుబ్బెమ్మలు కూడా పెట్టింది, ధాన్యాలు వేసింది, బంతిపూలు వేసింది. మొత్తం ఇల్లంతా వరసినట్టున్నావుగా ముగ్గులు నువ్వు. వెండియా? ఇంట్లో కూడా కలర్ నింపుతారని నాకు అసలు తెలియదు. డబ్బలు గీసి వాటిని గుండ్రాలు పెట్టి కలర్ నింపింది మా అత్తమ్మ. మంచిగా ఉంది కదా ఈ ముగ్గు. ఇంకా ముగ్గెత్తా అంటే అయిపోయింది. లాస్ట్ ముగ్గు ఇది. ఇక మస్తు వేసింది కదా. చూడిందా మంచిగా ఉన్నదా. డబ్బాలు గీసి వాటికి ఇట్లా ఇచ్చి ఆ ముగ్గుల పేరు నాకు రావు, కానీ వెనకట పెద్దవాళ్ళు అయితే ఇవి ఏమేమి ముగ్గులు అనేది చెప్పేటోళ్ళు వాళ్ళు. సంక్రాంతి రథం ముగ్గులు అక్కడ రథానికి ఉంటాయి ముగ్గులు. ఆ ముగ్గులు అవునా? రథానికి అంట. ఇప్పుడు ఇవాళ మా ఊర్లో రథం కూడా వస్తుంది. ఇక స్టార్ట్ అవుతుంది రథం. పెట్టింది వంట చేయడానికి. ఇదంతా కొత్తిమీర అలికింది ఇంటికాడ. మాకు ఎవరినారని తెస్తారు. మాకిద్దరు ఊరికే వైరి, ఇద్దరు వేరు. ఆ రాజు కూడా వేయండు. కొత్తిమీర 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 కొత్తిమీర